సో ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. ఫ్లైట్ ఫుల్ స్పీడ్లో పోతుంది. యా ఓకే, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అలెగ్జాండర్ ది గ్రేట్. ఓకే, మన ఛానల్ పేరు గుర్తుంది, మనం ఫేమస్ టీవీ. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు వచ్చిన ఎక్కడికైనా బ్యాంకాక్. సో ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. రన్వే మీద రన్నింగ్ చేస్తుంది ఫ్లైట్. కనిపిస్తుందా? ఫ్లైట్స్ వెళ్తున్నాయి ఇంట్లో. అంటే యాక్చువల్గా డే టైం అయితే బాగుండేది. సో నైట్ టైం కాబట్టి మనకు వ్యూయింగ్ కనిపిస్తలేదు. ఏం చేద్దామంటావు మరి? బట్ నేను ట్రై చేస్తా. ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ మనం వెళ్ళడానికి అక్కడ 6 అవుతుంది అనుకుంటున్నా బ్యాంకాక్ వెళ్ళేసరికి. ఒకవేళ అయితే మాత్రం నేను మళ్ళీ అప్పుడు మీకోసం ఓకే, మన సబ్స్క్రైబర్స్ కోసం చేస్తా, సరేనా? రైట్. ఫుడ్ ఇచ్చారు. ఎలా తింటున్నాడు? ఏమి ఇచ్చారంటే నాకు చాలా కష్టంగా తినడం. నాన్ వెజ్ అడిగాను. నాన్ వెజ్ అడిగితే ఏం పెట్టారు? సో ఇది చూడాలి. ఫ్లైట్లో ఫస్ట్ టైం తింటున్నా లేట్ నైట్ డిన్నర్. సో ఫ్లైట్లో ఫస్ట్ టైం డిన్నర్ చేయబోతున్నా లేట్ నైట్. ఫీలింగ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ గైస్. ఇక చూడండి, ఇప్పుడు ఇక్కడ బ్యాంకాక్లో 6 అయింది. ఫ్లైట్లో నేను దిగలే, అందరు లేస్తున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు ఒక్క ఫ్లైట్లో. 600 కాదు, సారీ 540 మెంబర్స్ ఉన్నారు. సో ఒకసారి అన్న మన పక్కన కూర్చున్నాడు. మన సిద్దిపేట అన్నది. సిద్దిపేటలు అంటారా బాబు? హైదరాబాద్లో జాబ్ చేస్తాడు అరవిందో. సో ఇప్పుడు అక్కడ నుంచి ఏంటంటే చైనాలో కూడా అక్కడ అరవిందో కంపెనీ, ఫార్మా కంపెనీస్ ఉండడం వల్ల అక్కడ జాబ్ కోసం వెళ్తున్నాడు. సో మన పర్సెంట్ నాకు చాలా నేర్పించాడు. ఫ్లైట్ జర్నీ అంటే ఎట్లుంటుంది, వాట్ లైఫ్ అంటే ఏంటి అనేది కూడా చాలా నేర్చుకున్నాను. నేను ఎక్స్ప్లోర్ చేసిన అవన్నీ కూడా నేను మీకు ఒక సపరేట్ వీడియో చేసి పెడతాను. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చైనా పోయి మంచిగా మీరు కూడా విత్తనాలు వేయండి కొన్ని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇండియన్ విత్తనాలు, సరేనా? వద్దులే అలాంటి వాటికి నో కామెంట్స్ అంటున్నాడు అన్న. యాక్చువల్లీ అన్న మ్యారీడ్, నేను జస్ట్ జోక్ చేసిన అంతే. అంటే అన్న అంతా బాగున్నాడు, లీన్ చేసి వచ్చాడు. సో ఫీల్ వెరీ హ్యాపీ. ఫ్లైట్ వింగే అంత పెద్దగా ఉండదు. గుడ్ మార్నింగ్. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. నిద్ర బాగా పట్టిందా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అస్సలు పడుకోలేదండి. నైట్ అంతా ఒకటే ముచ్చట్లు. నేను చాలా నేర్చుకున్నా. ఇంటర్నేషనల్ ట్రిప్ మరి తగ్గేదేలే. తగ్గించుకుంటే మంచిది. ఇందులో నేను నేషనల్ అనుకున్నది, ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయినా. సో ఫస్ట్ టైం కంటే కొంచెం టెన్షన్ అనిపించింది. బట్ ఏంటంటే అన్న నాకు అన్నీ క్లియర్ చేసిండు. నెక్స్ట్ అంటే నాకు ఒకటి కాంబినేషన్ ఉంటుంది, ఇండియాలో ఏ స్టేట్కైనా వేస్తాను. బట్ నాకు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళేస్తాను. థ్యాంక్స్ అన్న, మంచి కాంబినేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి మనం ఫ్లైట్ దిగుతున్నాం. Say hi. Bye bye.
బాయ్ బాయ్. ఓ ఇది ఊగుతుంది. సో వాళ్ళు మనకు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ చెప్పారు. బట్ అది నేను మళ్ళా లాంగ్వేజ్ స్థాయిలో మన లాంగ్వేజ్ కాదు అది. సో మీరు తెలుసుంటే గూగుల్లో ట్రాన్స్లేట్ చేసుకోండి. హాయ్ చెప్పండి ఒకసారి. వచ్చేసాం బయటికి. ఇంకోటి బయట ఫ్లైట్ కనిపిస్తుందా? మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంటుందంట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫేమస్ టీవీ. నేను మీ అలెగ్జాండర్ ది గ్రేట్. సో నేను ఇప్పుడైతే బ్యాంకాక్లో అడుగుపెట్టినా. సో అడుగు పెట్టడం కాదు, నేను ఇక్కడ పరుగులు తీస్తున్నా. ఇక్కడ ఎస్కలేటర్ ఉంది చూడొచ్చు, ఇక్కడ నడవడానికి ఉంది, మరి ఇక్కడ ఎస్కలేటర్ కూడా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పాలంటే ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. బికాజ్ ఎందుకంటే మీ వల్ల నేను ఆ టార్గెట్ రీచ్ అవ్వడం వల్ల సో నేను ఇప్పుడు అనేది ఈరోజు ఇక్కడ అడుగుపెట్టినా. సో థ్యాంక్ యూ సో మచ్ ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్కి. ఆ ట్రిప్ను నాకు ఫ్రీగా తీసుకొస్తున్నందుకు లిటరల్లీ చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫ్లైట్లో నా ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వచ్చిన. సో మా టీం ఇక్కడ తప్పిపోయారు. యాక్చువల్లీ వాళ్ళు ముగ్గురు ఉన్నారు, నేను ఒకనున్నా. వాళ్ళే తప్పిపోయారు, నేను కాదు. ఓకేనా? ఈ సీన్ చూస్తా అంటే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. దేవదాస్ మూవీ ఐడియా ఉందా? రామ్ పోతినేని అనేది. అందులో అంటారు ఇక, ఓ నా ప్రియురాలు పుట్టిన దేశం, నా రాకతో నీ జన్మ ధన్యం అయినది బాగుంటారు. సో బ్యాంకాక్ నేను అదే చెప్దామని అనుకుంటున్నా. ఐ విల్ ట్రై. ఓ బ్యాంకాక్ దేశమా, దీన్ని ఏమంటారు అంటే బ్యాంకాక్ నుంచి ఒక భూతల స్వర్గం అంటారు. బికాస్ ఎందుకంటే ఇక్కడ అన్ని అవైలబుల్ ఉంటాయి. మసాజ్, థాయ్ మసాజ్ అంటే చాలామంది పీపుల్ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తారు. బట్ మా వాళ్ళు ఇక్కడ మిస్ అయ్యారు. బ్యాంగ్ 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 బ్యాంకాక్. సో సూపర్ అనిపిస్తుంది. సో పొద్దున్నే మనకు వీళ్ళకి ఒక ఫస్ట్ టైం ఏంటంటే నేను చెప్తున్నా టైం మనకంటే వీళ్ళు 1.5 hour ముందున్నారు. సో ఇక్కడ చాలామంది ఫారినర్స్ వచ్చారు, వేరే వేరే కంట్రీస్ ఉండే. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఆస్ట్రేలియాకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా టు బ్యాంకాక్ టు ఆస్ట్రేలియా దగ్గర ఉంది. సో అట్లా అన్నట్టు. ఇంకా మరికొన్ని అప్డేట్స్ చేస్తాను నేను. ఇంకా చాలా ఉంది వీడియో. సో ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంది, చూడండి ఎంత పెద్దగా ఉంటాయి. సో హక్కునా మటాటా. సో చాలా పెద్దగా ఉంది, నైస్. నేనైతే ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నా. ఆ స్క్వాడ్ ఇంకా రాలేదు. చూడండి ఎంత పెద్దగా ఉందో ఎయిర్పోర్టా. బట్ మన హైదరాబాద్ అంతా కాదు, బాగుంది, కాకపోతే చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇండియా లేను నేను, ఇక్కడ బ్యాంకాక్లో ఉన్నట్టు వాళ్ళు నాకు ఇమిగ్రేషన్ ఇచ్చారు పాస్పోర్ట్ మీద. ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ఒక దానికి ఎలిజిబుల్ అయినాం. సో ట్రిప్ కోసం వచ్చాం. థ్యాంక్స్ టు ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. హాయ్. సో ఇది ఇక బ్రదర్ కూడా ఉన్నారు. ఓకే, మనల్ని పికప్ చేసుకోవడానికి ఇక అక్కడ హోటల్ వాళ్ళు కూడా వచ్చారు. పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.